హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో 9th క్లాస్ మ్యాథమెటిక్స్ ఎక్సర్సైజ్ 1.5 చాప్టర్ 1 చూద్దాం. అది చూసే ముందు కొన్ని ఫార్ములాస్ అయితే మనం నేర్చుకోవాలి. ఫస్ట్ ఫార్ములా a పవర్ m ఇంటూ a పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ m ప్లస్ n. బేసెస్ అనేవి సమానంగా ఉంటే పవర్లో ఉన్నటువంటి నెంబర్స్ అన్నిటినీ కూడా మనం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ a పవర్ m బై a పవర్ n is equal to a పవర్ m minus n. a పవర్ m డివైడెడ్ బై a పవర్ n. ఇక్కడ కూడా బేసెస్ అనేవి సమానంగా ఉంటే పవర్స్ రెండింటిని ఒక దాంట్లో నుంచి ఒకటి తీసేయాలి. నెక్స్ట్ థర్డ్ ఫార్ములా a పవర్ m హోల్ పవర్ n. ఈ రూపంలో ఉంటే రెండింటిని కూడా మల్టిప్లికేషన్ చేయాలి. ఈ ఘాతంలో ఉన్నటువంటి రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ ఫార్ములా ఏబి హోల్ పవర్ m. ఏదైనా ఒక రెండు నెంబర్లకి హోల్ పవర్ m ఉన్నప్పుడు రెండు ఇంగ్లీష్ లెటర్లకు కానీ నెంబర్స్కి కానీ హోల్ పవర్లో ఉన్నటువంటిది ఏకి మరియు బికి రెండింటికి చెందుతుంది. అంటే ఏ పవర్ m ఇంటూ బి పవర్ m. నెక్స్ట్ ఏ బై బి హోల్ పవర్ m. అలాగే ఫ్రాక్షన్ కూడా, ఒక ఫ్రాక్షన్కి పవర్లో ఏదైనా నెంబర్ ఉన్నప్పుడు అది ఏకి మరియు ఏ పవర్ m డివైడెడ్ బై బి పవర్ m రెండిటికి వర్తిస్తుంది. ఏ పవర్ 0 ఎనీ ఇంగ్లీష్ లెటర్ పైన కానీ నెంబర్ పైన కానీ 0 అనేది ఉంటే దాని వాల్యూ 1. ఏ పవర్ మైనస్ n అంటే దాని అర్థం 1 బై ఏ పవర్ n. మైనస్ ఎప్పుడైతే ఉందో పైన మైనస్కి సింబల్ 1 బై ఏ పవర్ n. పవర్లో ఏది ఉంటే అదే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వేయాలి. ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూద్దాం. నెక్స్ట్ ఫస్ట్ ప్రాబ్లం ఫైండ్ అని చెప్పి 3 రోమన్స్ ఇచ్చాడు. ఫస్ట్ రోమన్ 64 హోల్ పవర్ 1/2. ఫస్ట్ రోమన్ సాల్వ్ చేద్దాం. 64 పవర్ 1/2. ఇది మనం సాల్వ్ చేయాలి అంటే మనకి ఏ ఫార్ములా ఉపయోగపడుతుందంటే ఏ పవర్ m హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m అనేది ఫార్ములా ఉపయోగపడుతుంది. ఏ విధంగా అంటే చూడండి, 64ని 8 ఇంటూ 8గా రాయొచ్చు. మనం ఇక్కడ పవర్లో ఉన్నటువంటి 1/2 ఉంది కదా, నెక్స్ట్ ప్రాబ్లంలో 1/5 ఉంది. ఈ నెంబర్ని కింద ఉన్నటువంటి నెంబర్ని ఘాతంలో ఇక్కడ 2 ఉంది కాబట్టి ఘాతంలో 2 వచ్చే విధంగా అరేంజ్ చేసుకోవాలి. 8 ఇంటూ 8 హోల్ పవర్ 1/2. 8 ఇంటూ 8 అంటే 8 స్క్వేర్ హోల్ పవర్ 1/2. ఓకే, ఏ పవర్ m హోల్ పవర్ n రూపంలో ఉన్నాయి కదా. ఇప్పుడు 8 పవర్ 2 ఇంటూ 1/2 అంతే కదా. ఏ పవర్ m హోల్ పవర్ n, ఏ పవర్ m ఇంటూ n. ఓకేనా, ఏ పవర్ m ఇంటూ n. 2 క్యాన్సిల్ అయిపోతుంది. 8 పవర్ 1 మిగిలింది, దట్ ఈస్ కాల్డ్ 8. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం 32 హోల్ పవర్ 1/5. 32ని ఏ విధంగా రాయొచ్చు? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2. 2 రెళ్ళు 4, 4 రెళ్ళు 8, 8 రెళ్ళు 16, 16 రెళ్ళు 32 హోల్ పవర్ 1/5. ఈ ఎన్ని రెళ్ళు ఉన్నాయి? 5 ఉన్నాయి. సో 2 పవర్ 5 హోల్ పవర్ 1/5. ఈ ఘాతంలో ఉన్నటువంటి 5 వచ్చే విధంగా కింద నెంబర్ని ఏ విధంగా అరేంజ్ చేసుకోవాలో చూసుకోవాలి. సో 2 పవర్ 5 ఇంటూ 1/5. 5 క్యాన్సిల్, 2 పవర్ 1 మిగిలింది. సో ఆన్సర్ 2. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. 125 హోల్ పవర్ 1/3. 125ని ఏ విధంగా రాయొచ్చు మనం? 5 ఇంటూ 5 ఇంటూ 5. 5 5లు 25, 25 5లు 125 1/3. సో 3 5s ఉన్నాయి కాబట్టి 5 క్యూబ్ హోల్ పవర్ 1/3. ఇప్పుడు ఏ పవర్ m హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m ఇంటూ n కదా. ఏ పవర్ 3 ఇంటూ 1/3. 3 క్యాన్సిల్, 5 పైన 1 అనేది మిగిలింది. 5 పైన 1 ఉంటే దాని అర్థం
5. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఫైండ్ అని చెప్పి ఇందులో 4 రోమన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ రోమన్ 9 పవర్ 3/2. 9 పవర్ 3/2 అంటే ఏంటి అర్థం? 9ని 3 into 3గా రాసుకోవచ్చు. పైన 3/2 అనేది ఉంది. 3 into 3 అంటే 3 స్క్వేర్ హోల్ పవర్ 3/2. ఏ పవర్ m హోల్ పవర్ n రూపంలో ఉందిగా. నెక్స్ట్ 3 పవర్ 2 into m into n అంటే 2 into 3/2. 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఒక ఫ్రాక్షన్ని ఒక నెంబర్ మల్టిప్లికేషన్ చేస్తున్నప్పుడు డినామినేటర్లో ఉన్న నెంబరు మల్టిప్లికేషన్ చేసేటువంటి నెంబర్ ఈక్వల్ అయితే కొట్టేస్తాం కాబట్టి అవి క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. ఇంకేం మిగిలింది మనకి? 3 క్యూబ్. 3 క్యూబ్ అంటే అర్థం ఏంటి? 3 into 3 into 3. 3 3s are 9, 9 3s are 27. ఓకే, నెక్స్ట్ సెకండ్ రోమన్ 32 హోల్ పవర్ 2/5. 32ని ఏ విధంగా రాయొచ్చు? 2 into 2 into 2 into 2 into 2. 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 2s are 32. 2/5. 5 2s ఉన్నాయి కాబట్టి మల్టిప్లికేషన్లో దీన్ని ఏ విధంగా రాస్తాం మనం? 2 పవర్ 5 హోల్ పవర్ 2/5. ఏ పవర్ m ఇంటూ ఏ హోల్ పవర్ n రూపంలో ఉంది కాబట్టి 2 పవర్ 5 into 2/5. 5 5 క్యాన్సిల్ చేస్తే 2 స్క్వేర్ అనేది మిగిలింది. 2 స్క్వేర్ అంటే ఆన్సర్ 4. నెక్స్ట్ థర్డ్ రోమన్ 16 పవర్ ఆఫ్ 3/4. 16ని ఏ విధంగా రాయొచ్చు? 2 into 2 into 2 into 2. డినామినేటర్లో ఉన్నటువంటి 4 వచ్చే విధంగా ఈ నెంబర్ని ఏ విధంగా మనం సరి చేసుకోవాలో, ఏ నెంబర్ని ఉపయోగిస్తే పవర్లో ఈ నెంబర్ వస్తుందో అనేది మనం చెక్ చేసుకోవాలి. హోల్ పవర్ 3/4. 4 2s ఉన్నాయి కాబట్టి 2 పవర్ 4 హోల్ పవర్ 3/4. 2 పవర్ 4 into 3/4. 4 4 క్యాన్సిల్. 2 క్యూబ్ అనేది మనకి మిగిలింది. 2 క్యూబ్ అంటే 2 into 2 into 2 అని అర్థం. 2 2s are 4, 4 2s are 8. 8 అనేది ఆన్సర్. 125 హోల్ పవర్ -1/3. 125ని మనం ఫస్ట్ ప్రాబ్లం రాసాం. ఎలా రాసాం? 5 into 5 into 5గా రాసుకోవచ్చు. -1/3. 5 into 5 into 5 అంటే 5 క్యూబ్ -1/3. 5 పవర్ ఏ పవర్ m హోల్ పవర్ n రూపంలో వచ్చింది కదా, -1/3. 3 3 క్యాన్సిల్ అవుతే 5 పవర్ -1 అనేది మిగిలింది. మనం ఫార్ములాలో చూసాం ఏ పవర్ -n అంటే 1/a పవర్ n అని. సో ఏ పవర్ -1/, ఉంది కాబట్టి ఇది 1/5 అనేది దీని యొక్క అర్థం. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం సింప్లిఫై అని చెప్పి ఈ ప్రాబ్లంలో కూడా 4 రోమన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ రోమన్ 2 పవర్ 2/3, 2 పవర్ 1/5. మనకి ఇది ఏ ఫార్ములా రూపంలో ఉంది? ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n. అంతేగా. ఇప్పుడు పవర్లో ఉన్నటువంటి రెండింటిని మనం కలుపుకోవాలి. ఏ అంటే ఇక్కడ 2, m అంటే 2/3 ప్లస్ 1/5. ఇలా ఫ్రాక్షన్స్ని మనం యాడ్ చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలి? LCM అనేది కట్టుకోవాలి. 3, 5. 3 ఒకసారి 5 పోదు కాబట్టి 5. సో 3 into 5 ఈజ్ ఈక్వల్ టు 15. LCM కట్టడం అనేది గతంలో చెప్పాను, అందువల్ల ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నెక్స్ట్ 15 అనేది వీటి యొక్క LCM. సో 2 పవర్ 15 LCM కట్టి 3 15 ఎన్నిసార్లు పోతుంది? 5 times. 5 into పైన ఉన్న 2. నెక్స్ట్ ప్లస్కి ప్లస్ 5 15లో
3 టైమ్స్ పోతుంది. 3 ఇంటూ 5 ఉన్న 1. therefore 2 power 5 into 2 10 plus 3 into 1 3 by 15. therefore 2 power 13 by 15. ఇది దీని యొక్క ఆన్సర్. సెకండ్ రోమన్ 1/3 క్యూబ్ హోల్ పవర్ 7. ఇది మనకి ఏ ఫార్ములా రూపంలో ఉంది? a/b హోల్ పవర్ m ఈజ్ ఈక్వల్ టు a/m/b/m. అంటే పవర్లో ఉన్న 7 న్యూమరేటర్ మరియు డినామినేటర్ రెండిట్లకి వర్తిస్తుంది. సో 1/7 డివైడెడ్ బై 3 క్యూబ్ హోల్ పవర్ 7. ఇక్కడ చూడండి, మళ్ళీ వేరొక ఫార్ములా యూజ్ అవుతుంది. a/m హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు a/mn. ఆ రూపంలో ఉంది కాబట్టి 1/7 1 పవర్లో ఏదన్నా 1 మిగులుతుంది కాబట్టి 3 క్యూబ్ a/m హోల్ పవర్ n కాబట్టి a/m ఇంటూ n కాబట్టి 3 ఇంటూ 7 21 3/21. ఇది దీని యొక్క ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ రోమన్ 11 పవర్ 1/2 11 పవర్ 1/4. సేమ్ ఏ పవర్ ఇదే రూపంలో ఉంది. a/m డివైడెడ్ బై a/n ఈజ్ ఈక్వల్ టు a/m-n రూపంలో ఉంది కాబట్టి ఇక్కడ a అంటే ఏమిటి? 11. m అంటే ఏమిటి? 1/2 మైనస్ 1/4. సో దీనికి కూడా LCM అనేది కట్టాలి. 2,4కి LCM కడితే రెండిట్లో 2 డివిజిబుల్, 2 సార్లు మళ్ళీ 2 డివిజిబుల్, 2 2s are 4. 4 అనేది LCM. 11 పవర్ 4 2 4లో 2 టైమ్స్ పోతుంది. 2 ఇంటూ 1 2. 4 4లో 1 టైం మైనస్ 1 టైం పోతుంది. 1 ఇంటూ 1 1. 2 మైనస్ 1 2 మైనస్ 1 1 డివైడెడ్ బై 4. 11 పవర్ 1/4 దీని యొక్క ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ రోమన్ 7 పవర్ 1/2 ఇంటూ 8 పవర్ 1/2. ఇది మనకి ఏ రూపంలో ఉంది? a/b హోల్ పవర్ m ఈజ్ ఈక్వల్ టు a/m b/m. మనకి ఇది ఇచ్చాడు, a/m b/m అనేది ఇచ్చాడు. మనం ab/m అనేది చేయాలి. ab అంటే ఏంటి? ఇక్కడ 7 ఇంటూ 8 హోల్ పవర్ m అంటే 1/2. ఘాతంలో ఉన్నది సమానం అయితే ఈ ఫార్ములాను ఉపయోగించాలి. 7 8s are 56 హోల్ పవర్ 1/2. దీన్ని స్క్వేర్ రూపంలో రాయలేం కాబట్టి, స్క్వేర్ నెంబర్ కాబట్టి దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఇది చాప్టర్ 1 ఎక్సర్సైజ్ 1.5. నెక్స్ట్ సెకండ్ చాప్టర్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.